తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు ఏం జేయాలే? ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళు ఏం జేయాలే? అని జెప్పి ఈ వీడియో లోపల మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మీకు క్లియర్‌గా అర్థం కావాలంటే స్కిప్ జేయకుండా చూడుర్రి ఈ వీడియోని. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా ఎపిసోడ్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే అప్డేట్స్ అనేవి రెగ్యులర్‌గా మీ దగ్గరికి వస్తాయన్నట్టు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకోరి. ఈవెన్ కొన్నిసార్లు బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకున్నా కూడా నోటిఫికేషన్‌లు వస్తలేవు. కాబట్టి అప్పుడప్పుడు ఛానల్ కూడా చెక్ చేసుకుంటా ఉండుర్రి. సో, వెన్ ఇట్ కమ్స్ టు అవర్ మెయిన్ టాపిక్ ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళు ఏం చేయాలి? ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు ఏం చేయాలి? అనే విషయానికొద్దాం. సో, ఫస్ట్ ఏందంటే ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? దాని తర్వాత సీట్ వచ్చినోళ్ళ గురించి మాట్లాడుకుందాం అన్నట్టు. ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇప్పుడు చేయడానికి ఏం లేదు. ఫేజ్ 2 దాకా వెయిట్ చేయాల్సిందే అన్నట్టు. ఓకేనా? ఫేజ్ 2 దాకా వెయిట్ చేయాలి. ఫేజ్ 2 మనకు 18థ్ జూలై అండ్ దాంతో పాటుగా 19థ్ జూలై రోజు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి పోర్టల్ ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? ఫేజ్ 2 అనేది మనకి ఇంకొక 1 వీక్‌లో స్టార్ట్ అయితది. అండ్ 18థ్ జూలై అండ్ 19థ్ జూలై లోపల మనకు 2 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఉంటదంట వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఫేజ్ 2 లోపల. సో, మనం ఆల్రెడీ ఫేజ్ 1 లోపల పార్టిసిపేట్ చేసాం. సీట్ రాలే కాబట్టి మనం డైరెక్ట్ ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లు అయితే పెట్టుకోవచ్చన్నట్టు. అండ్ ఒకవేళ ఫేజ్ 2లో కూడా సీట్ రాకపోతే మనకు ఫైనల్ ఫేజ్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? ఈ ఫైనల్ ఫేజ్ లోపల మనం వెబ్ ఆప్షన్‌లు అయితే పెట్టుకోవచ్చు. ఈ ఫైనల్ ఫేజ్ లోపల మనకు 1 ఆగస్ట్ అండ్ దాంతో పాటుగా 2 ఆగస్ట్ 2 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇచ్చిరన్నట్టు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి. సో, ఫేజ్ 1లో సీట్ రాలేదు కాబట్టి మనకు ఫేజ్ 2 లోపల ట్రై చేసే ఛాన్స్ ఉంటది. అండ్ ఫైనల్ ఫేజ్ లోపల కూడా ట్రై చేసే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇఫ్ యూ ఆర్ క్యాపబుల్ ఆఫ్ గోయింగ్ టు మేనేజ్‌మెంట్. సో, మేనేజ్‌మెంట్‌లో ట్రై చేస్తా. మేనేజ్‌మెంట్ లోపల పెట్టుకునేంత కేపబిలిటీ ఉంది అనుకుంటే మేనేజ్‌మెంట్‌కెళ్ళండి. లేదు నేను ఫేజ్ 2లో ట్రై చేస్తా. ఫైనల్ ఫేజ్‌లో ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. ఓకేనా? సో, మీకు ఫేజ్ 1లో సీట్ రాలేదు అనంటే ఫేజ్ 2 ఫైనల్ ఫేజ్ లోపల సీట్ వస్తది అని చెప్పి మనకు కన్ఫర్మేషన్ అనేది లేదన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల ఎక్కువ సీట్స్ ఉంటాయి. సో, అప్పుడే మనకు సీట్ రాలేదు. సో, ఫేజ్ 2 ఫైనల్ ఫేజ్‌లో సీట్ వస్తదా అంటే మన లక్కీగా. ఓకేనా? సో, మన లక్ మంచిగున్నది అనుకుంటే సీట్ రావచ్చు. సో, మీరు బ్రాంచ్ కాంప్రమైజ్ అయితా, కాలేజ్ కాంప్రమైజ్ అయితా అనుకున్న సిట్యుయేషన్ లోపల మనకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? ఆల్మోస్ట్ ఫేజ్ 1 లోపల 90% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయిపోయినాయి బ్రో. ఓకేనా? 90% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయినాయి అంటే ఇంకొక 10% ఆఫ్ ద సీట్స్ ఉన్నాయి. అరౌండ్ ఎన్ని సీట్లు ఉన్నాయి కదంటే మనకు 80,000 సీట్లు అనేది ఉన్నాయన్నట్టు. ఓకేనా? సో, ఈ 80,000 సీట్లున్నాయి మనకు. సో, ఈ 80,000 సీట్లలో మనకు నచ్చిన కాలేజ్ లోపల, మనకు నచ్చిన బ్రాంచెస్ లోపల సీట్లుండడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకేనా? సో, ఇప్పుడేంది గదా అంటే మీరు కాలేజ్ కాంప్రమైజ్ అయితా, బ్రాంచ్ కాంప్రమైజ్ అయితా అనుకున్నోళ్ళు డెఫినిట్‌గా ఫేజ్ 2, ఫేజ్ 3లో ట్రై చేస్తే ఓకేనా? ఫేజ్ 2 ఫైనల్ ఫేజ్ లోపల ట్రై చేస్తే వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, కొన్ని సార్లేందంటే బ్రాంచ్ కాంప్రమైజ్ కాకుండా ఉన్నప్పుడు గూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఎవరైనా ఆల్రెడీ సీట్ వచ్చి జాయిన్ గాకుండా సో, వేరే కోర్సెస్‌కెళ్ళినా గూడా అట్లాంటి సిట్యుయేషన్ లోపల మనకు మంచి ర్యాంక్ ఉంటే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, యాక్చువల్‌గా మనకు సీట్ వచ్చేదుంటే మాత్రం ఫేజ్ 1లోనే వచ్చేదుండే. ఫేజ్ 1లో రాలే గాబట్టి ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల కొంచెం కాంపిటీషన్ ఉంటది. సో, అది రియాలిటీ. తక్కువ సీట్లుంటాయి ఫేజ్ 2 ఫైనల్ ఫేజ్ లోపల. ఎక్కువ కాంపిటీషన్ ఉంటది. ఆల్మోస్ట్ చాలా సీట్స్ ఫిల్ అయినాయి కాబట్టి కాంపిటీషన్ అనేది ఎక్కువుంటది. సో, మనకున్న నెక్స్ట్ ఆప్షన్ ఏందంటే ఫేజ్ 2 ఫైనల్ ఫేజ్ లోపల ట్రై జేయడము. లేదు మీరు మేనేజ్‌మెంట్‌కి కేపబిలిటీ ఉంటే మేనేజ్‌మెంట్‌కే ఎళ్ళండి. ఓకేనా? సో, మనకు సీట్ ఎందుకు రాలే మరి ఫేజ్ 1ల అంటే మనకంటే మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు చాలా మందున్నారు. దట్స్ ద వన్ థింగ్. అండ్ ఇంకోటేందంటే, మనం బెట్టుకున్న కాలేజెస్ లోపల, మనం బెట్టుకున్న బ్రాంచెస్ లోపల, మనకు మంచి ర్యాంక్ లేదు గాబట్టి మనకు సీట్ రాలేదన్నట్టు. ఓకేనా? మనం ఏవైతే కాలేజెస్, ఏవైతే బ్రాంచెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నామో, మనం బెట్టుకున్న కాలేజ్ లోపల, మనం బెట్టుకున్న బ్రాంచెస్ లోపల మనకంటే మంచి మార్కులొచ్చినోళ్ళు, మనకంటే మంచి ర్యాంక్ ఉన్నోళ్ళు చాలా మందున్నారు. దట్స్ వై మనకు ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ కాలేదు. సో, మనకు ఫేజ్ 2లో, ఫేజ్ 3లో ఆర్ ఫైనల్ ఫేజ్‌లో సీట్ అలాట్‌మెంట్ అయితదా అంటే, సో, అది కాంపిటీషన్ అనేది హెవీ ఉంటది. బట్ మనం కాంప్రమైజ్ అయితాం. బ్రాంచ్ దగ్గరనో, లేకపోతే కాలేజ్ దగ్గరనో కాంప్రమైజ్ అయితాం అనుకున్న సిట్యుయేషన్ లోపల మనకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఫేజ్ 1 లోపల సీట్ రాని వాళ్ళకి సంబంధించి. సో, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో, మీరు ఫేజ్ 2 ఫైనల్ ఫేజ్ లోపల ట్రై జేయిర్రి. లేదు మేము సేఫ్ సైడ్ లోపల ఒక మేనేజ్‌మెంట్ పెట్టుకుంటాం అనుకుంటే, సేఫ్ సైడ్ లోపల మేనేజ్‌మెంట్ గూడా మాట్లాడుకోవడానికి ట్రై జేయండి. ఓకేనా? కేపబిలిటీ ఉంటే. లేదు అంటే కాలేజ్, బ్రాంచ్ కాంప్రమైజ్ గారి ఏదో కాలేజ్ లోపల, ఏదో బ్రాంచ్ లోపల
మీకు ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల సీటొస్తది. 80,000 సీట్లున్నాయి బ్రో. ఓకేనా. ఈ 80,000 సీట్లల్ల మనకు జాయిన్ కానోళ్ళు ఇంకొక 2, 3,000 మంది ఉన్నా గూడా మనం ఏదో మనకు కావాల్సింది ఒకటే సీట్ గదా! మనం ఏదో కాలేజ్, ఏదో బ్రాంచ్ అయ్యి అడ్జస్ట్ అయినామనుకో మనకు సీటొచ్చే ఛాన్స్ ఉంటదన్నట్టు. ఓకేనా. ఇది సీట్ రాని వాళ్ళకి సంబంధించి. వెన్ ఇట్ కమ్స్ టు ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయింది. నెక్స్ట్ మేమేం జేయాలె అనంటే సీట్ అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ జేయర్రి. ఓకేనా. సో, ఏ కాలేజ్ లోపల సీటొచ్చిందని జెప్పి ఫస్ట్ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ జేసుకోర్రి. ఓకేనా. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మనకు యాంటీ డ్రగ్ అఫిడవిట్ అడుగుతుందన్నట్టు. సో, యాంటీ డ్రగ్ అఫిడవిట్ లోపల మీరు డిక్లరేషన్ ఇచ్చేసేయాలి. కన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోర్రి. ఓకేనా. యాంటీ డ్రగ్ అఫిడవిట్ ఇచ్చి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోర్రి. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళు. నాకు కాలేజ్ నచ్చలేదు బ్రో. నాకు బ్రాంచ్ నచ్చలేదు బ్రో అన్నోళ్ళు ఏం చేస్తారు కదా అంటే ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2 అండ్ ఫైనల్ ఫేజ్ లోపల మంచి కాలేజ్ కోసం ట్రై చేయిర్రి. మంచి బ్రాంచ్ కోసం ట్రై చేయిర్రి. ఓకేనా. సో, కన్ఫర్మ్ చేసుకోకుండా గూడా ఎళ్ళొచ్చా అంటే కన్ఫర్మ్ చేసుకోకుండా గూడా ఎళ్ళొచ్చన్నట్టు. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిన వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. వచ్చిన సీట్ ఏదైతే ఉంటో ఈ సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2 అండ్ ఫైనల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు కన్ఫర్మ్ చేసుకోకుండా గూడా ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ అయితే చేయొచ్చన్నట్టు. సో, పక్కా కన్ఫర్మ్ చేసుకోవాలంటే అది మీ ఇష్టం బ్రో. మీకు నచ్చిన కాలేజే వచ్చింది, నచ్చిన బ్రాంచే వచ్చింది అనుకున్నప్పుడు పక్కాగా కన్ఫర్మ్ చేసుకోర్రి. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాలి. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా. సో, పక్కా నచ్చిన కాలేజ్ వచ్చిందన్నప్పుడు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకోర్రి. అండ్ తర్వాత ఫేజ్ 2 అయిపోతది కదా మనకు. ఫేజ్ 1 తర్వాత ఫేజ్ 2 కండక్ట్ చేస్తారు. ఫేజ్ 2 తర్వాత కాలేజ్‌కి పోయి మీరు ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, నాకు నచ్చిన కాలేజ్ రాలేదు, నచ్చిన బ్రాంచ్ రాలేదు. కానీ నేను ఎంతో కొంత మంచిదే గదా! ఇప్పుడు నాకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది గానీ నచ్చిన కాలేజ్ రాలేదు, నచ్చిన బ్రాంచ్ రాలేదు అంటే మన వెబ్ ఆప్షన్స్ చాలా ఆలోచించి పెట్టినాం. ఓకేనా. సో, అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత గూడా మనకు నచ్చిన కాలేజ్ రాలే, నచ్చిన బ్రాంచ్ రాలే అనంటే, సో, మనకు మంచి కాలేజ్ లోపల రావడానికి ఎలిజిబిలిటీ లేదని చెప్పి అర్థం అన్నట్టు. అంటే మనకంటే మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి అర్థం అన్నట్టు. సో, మనకొచ్చిన ర్యాంక్‌కి ఈ కాలేజెస్ అయినా అలాట్ అయినాయి. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటది అంటే వచ్చిన కాలేజ్‌ని సెక్యూర్ చేసుకొని, హోల్డ్‌లో పెట్టుకొని మనం ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల ట్రై చేయాల్సి ఉంటదన్నట్టు. మరి హోల్డ్ ఎట్లా పెట్టుకోవాలి అంటే సింపుల్ ప్రాసెస్ ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మన సీట్ అనేది హోల్డ్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ నీకు ఫేజ్ 2 లోపల సీట్ వచ్చినా, లేకపోతే ఫైనల్ ఫేజ్ లోపల సీట్ వచ్చినా ఏమైతది అంటే ఈ ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఓకేనా. సో, మనకేంది కదా అంటే ఫేజ్ 2లో ఫైనల్ ఫేజ్ లోపల సీట్ రాకపోయినా గూడా మనకు ఏదో ఒక కాలేజ్ లోపల, ఏదో ఒక బ్రాంచ్ లోపల సీట్ అనేది ఉంటదన్నట్టు. మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఏమైతది అంటే మనకొచ్చిన సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఫేజ్ 1 సీట్ అనేది. ఒకవేళ మీకు ఫేజ్ 2లో ఫైనల్ ఫేజ్ లోపల సీట్ రాకపోతే మాత్రం మీరు తర్వాత ఇబ్బంది పడాల్సొస్తదన్నట్టు. ఓకేనా. సో, ఇది. అండ్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి వెబ్ ఆప్షన్‌లో పెట్టుకుంటారా ఫేజ్ 2 ఫైనల్ ఫేజ్ లోపల అనేది మీ ఇష్టం. రిపోర్టింగ్ చేయకుండా చేస్తారా అనేది మీ ఇష్టం. కన్ఫర్మ్ చేసుకుంటారా, కన్ఫర్మ్ చేసుకోరా అనేది మీ ఇష్టం. ఎందుకంటే మనకు 90% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయినాయి కాబట్టి నా అడ్వైస్ కన్ఫర్మ్ చేసుకుంటేనే బెస్ట్. కన్ఫర్మ్ చేసుకోకపోతే ఏమైతదంటే తర్వాత మీకు సీట్ రాకపోతే మేనేజ్‌మెంట్ పోయి జాయిన్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఇఫ్ యూ ఆర్ కేపబుల్ టు జాయిన్ ఇన్ మేనేజ్‌మెంట్ సో, కన్ఫర్మ్ చేసుకోకపోయినా ఏం గాదు. ఓకేనా. ఆలోచించుకోరి. ఆలోచించుకొని జాయిన్ కావాలా? వద్దా? అనే ఒక డెసిషన్ తీసుకొని జాయిన్ అయితా అనుకుంటే మాత్రం యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోర్రి. ఓకేనా. సో, ఈ ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి అండ్ ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనకు 14థ్ జులై 2026 దాకా టైం అయితే ఇచ్చిరన్నట్టు. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు గూడా ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ సీట్ అనేది కన్ఫర్మ్ అయితదన్నట్టు. లేకపోతే వాళ్ళ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకొచ్చిన సీట్‌ని హోల్డ్‌లో పెట్టుకుంట్రు. ఓకేనా. వాళ్ళకొచ్చిన సీట్‌ని హోల్డ్‌లో పెట్టుకుంటన్నట్టు. కన్ఫర్మ్ చేసుకుంటన్నట్టు. డెఫినిట్‌గా కన్ఫర్మ్ అనేది చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఏందంటే మనకు ఫేజ్ 2 లోపల ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల సీట్ వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువుంటాయి. సో, ఇది ఆలోచించుకోరి. అండ్ దాంతో పాటుగా మనోళ్ళకి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నట్టు. దాని గురించి కూడా మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఏంది కదా అంటే నాకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది. నేను ఫేజ్ 2 లోపల ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ నాకు ఫేజ్ 2లో సీట్ వస్తే ఫేజ్ 1 సీట్ ఉంటదా అనంటే ఫేజ్ 2లో సీట్ వచ్చిన వెంటనే ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సల్ అయిపోతదన్నట్టు.
ఓకేనా. సో ఇదొక డౌట్. సో ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది, జాయిన్ అయినా. ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్ పెట్టుకున్నా. ఫేజ్ 2 లోపల సీట్ వచ్చుతోటే ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతది. అండ్ ఇక్కడ మీరు కట్టిన ఫీ ఏదైతే ఉంటదో ఫేజ్ 1 ఫీ ఈ ఫేజ్ 2 కాలేజ్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతదన్నట్టు. ఓకేనా. సో ఫేజ్ 2 తర్వాత ఏంది గదా అంటే మనకు ఒకవేళ ఫేజ్ 2లో సీట్ వస్తే ఫేజ్ 2 కాలేజ్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేయాలే. ఒకవేళ ఫేజ్ 2 లోపల సీట్ రాకపోతే ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ ఉంటది గదా! ఆ కాలేజ్ లోపలనే మనం ఆల్రెడీ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకొనుంటే ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు మన సీట్‌ని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఓకేనా. సో ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిన తర్వాత గూడా మనం ఫైనల్ ఫేజ్ లోపల ట్రై జేసుకోవచ్చు. ఓకేనా. సో మనం ఫేజ్ 1 లోపల ట్రై జేయొచ్చు, ఫేజ్ 2లో ట్రై జేయొచ్చు, ఫేజ్ 3లో ట్రై జేయొచ్చు. మనకి ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ అనేది ఉండయన్నట్టు. ఓకేనా. సో ఇది అండ్ మీరు ఫీ ఏదైతే కడతారో ఫీ అనేది ట్రాన్స్‌ఫర్ అయితది. ఓకేనా. ఒకవేళ ఎక్కువ ఫీ ఉంటే మనం కట్టాల్సొస్తదన్నట్టు. ఒకవేళ తక్కువ ఫీ ఉంటే మనకు రిఫండ్ అయితే అయితదన్నట్టు. ఓకేనా. ఫేజ్ 1 లోపల కట్టిన ఫీ అనేది ఒక రూ. 1000 ఉందనుకుందాం. సపోజ్ ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. సెకండ్ ఫేజ్‌లో వచ్చిన ఫీ అనేది 2000 ఉన్నదనుకో, మనకేమైతది అంటే ఒక 1000 కట్టమంటది. ఓకేనా. సో ఫేజ్ 1లో సీట్ వచ్చింది. రూ. 1000 ఆల్రెడీ కట్టినవు. కట్టి ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్ పెట్టినావు. ఫేజ్ 2లో సీట్ వచ్చిందనుకో, అప్పుడు మీ ఫీ అనేది 2000 ఉందనుకో, ఆల్రెడీ 1000 మీరు ఆల్రెడీ కట్టి ఉంటారు కాబట్టి ఫేజ్ 1 లోపల, ఈ ఫేజ్ 1 కట్టిన 1000 అనేది ట్రాన్స్‌ఫర్ అయితది. అండ్ ఇంకొక రూ. 1000 మీరు కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో అట్లుంటది. ఒకవేళ 500 ఉందనుకో సపోజ్ ఫీ. మీరు ఆల్రెడీ 1000 కట్టిర్రు కాబట్టి 500 అనేది ట్రాన్స్‌ఫర్ అయితది. 500 అనేది మీకు రిఫండ్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో ఇట్లుంటది. సో మీరేంది గదా అంటే ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్‌ని కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల ట్రై చేస్తే ఏమైతది అంటే మీకు ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల సీట్ రాకపోయినా ఫేజ్ 1 సీట్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫేజ్ 1లో వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఒకవేళ మీకు సీట్ రాకపోయినా గూడా ఫేజ్ 2 ఫైనల్ ఫేజ్ లోపల ఫేజ్ 1 సీట్ ఉంటది కాబట్టి మీరు తర్వాత రిగ్రెట్ కారు. ఓకేనా. సో నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది. ఏం గాదు నేను కన్ఫర్మ్ చేసుకోకుండా ట్రై చేస్తా అంటే మీరు ట్రై చేయొచ్చు. కానీ ఏందంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటది. కాబట్టి అవాయిడ్ చేస్తే బెస్ట్. సో ఇది ఇన్ఫర్మేషన్. మనం ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి అని చెప్పి వీడియో చేసుకున్నాం. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి అని చెప్పి వీడియో చేసుకున్నాం. అండ్ దాంతో పాటుగా ఈ ఏదైతే యాంటీ డ్రగ్ అఫిడవిట్ ఉందో అది ఎట్లా కన్ఫర్మేషన్ చేయాలని చెప్పి వీడియో చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్స్ వచ్చినా వీడియోస్ చేసుకుంటాం. మన అనల్ బేసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. రెగ్యులర్‌గా మన అప్డేట్స్ అనేది చెక్ చేసుకుంటా ఉండుర్రి. ఓకేనా. సో డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.